తరహా దాడికి ప్లాన్ చేశారా? లేదు. అమర్నాథ్ యాత్రలో రక్తపాతం సృష్టించాలనుకున్నారా? ఖచ్చితంగా ఒక పెద్ద విధ్వంసానికే ప్లాన్ జరిగింది. బట్ చీమ చిటుక్కుమన్న అలర్ట్ అయ్యే భారత సైన్యం సరిహద్దుల్లో కనురెప్ప వాల్చకుండా కాపు కాసి ఉంటుందని ఆ ఉగ్రమూకలు మర్చిపోయినట్టున్నారు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆ ఆపరేషన్లో ఆ ముష్కర్లు హతమయ్యారు. ఇంతకీ భారత్లోకి వచ్చిన ఆ ఇద్దరు డేంజరస్ టెర్రరిస్టులు ఎవరు? వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళని ఖతం చేయడానికి కమాండోలు ఎందుకు దిగాల్సి వచ్చింది? అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగుతున్న వేళ లోయను ప్రశాంతంగా ఉండనివ్వకూడదని ప్లాన్ చేశారు ఉగ్రవాదులు. అంతే, భారత్లోకి దొంగదారిలో ప్రవేశించారు. దక్షిణ కశ్మీర్ ను సెంట్రల్ కశ్మీర్, పీర్ పంజాల్ శ్రేణులతో లింక్ చేసే షోపియాన్ జిల్లాను సెలెక్ట్ చేసుకున్నారు. వేసవి కాలంలో ఇక్కడి దట్టమైన అడవులు, పండ్ల తోటలను ఆసరాగా చేసుకుని తప్పించుకోవాలని ప్లాన్ చేశారు. భారత సాయుధ దళాల నిఘా ముందు వారి పప్పులు ఉడకలేదు. షోపియాన్ జిల్లాలోని ఓ పండ్ల తోటలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఇద్దరు సాయుధ ఉగ్రవాదుల కదలికలు రికార్డయ్యాయి. అయితే ఈ ఫుటేజ్ ఆధారంగా భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాద నెట్వర్క్ ను అణిచివేయడమే లక్ష్యంగా సైన్యం రంగంలోకి దిగింది. పండ్ల తోటకు ఉన్న అన్ని మార్గాలను పూర్తిగా మూసివేసి భారీ ఆపరేషన్ చేసింది. అయితే ఈ ముమ్మర గాలింపు చర్యల కోసం ఆర్మీకి చెందిన 44, 20, 34 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లు, 3 పారా కమాండోలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సిఆర్పిఎఫ్ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఈ బృందాలు షోపియాన్ జిల్లా చన్పోరా గ్రామం సహా చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాలను తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. ఆపరేషన్ సమయంలో పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే వ్యూహంతో తోటకు సమీపంలో ఉన్న 4 గ్రామాలను సైన్యం ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. శనివారం రాత్రి సరిగ్గా 7:45 సమయంలో చన్పౌరా గ్రామంలోని తోటలో నెక్కిన ఉగ్రవాదులను బలగాలు చుట్టుముట్టాయి. లొంగిపోవాల్సిందిగా కోరిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఎదురుకాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన దళాలు ధీటుగా సమాధానమిచ్చాయి. రాత్రంతా సాగిన ఆ హోరాహోరీ ఎన్కౌంటర్ లో ఆ ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. మృతి చెందిన ఉగ్రవాదులను కుల్గాం జిల్లాకు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు అధికారులు. వారిలో ఒకడు A++ కేటగిరీ ఉగ్రవాది జాకీర్ అహ్మద్ గనీ కాగా మరొకడు అతని అసిస్టెంట్ లతీఫ్ భట్. నిఘా వర్గాల ప్రకారం జకీర్ 2024లో లష్కరేలో చేరగా లతీఫ్ 2025లో ఉగ్రబాట పట్టాడు. భద్రతా దళాల చేతిలో హతమైన ఈ ఇద్దరు ఉగ్రవాదుల బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వీరిలో A++ కేటగిరీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జాకీర్ అహ్మద్ గనీ హిస్టరీ అంతా రక్తాక్షరాల మరకలే. కశ్మీర్ లోయలో అమాయకులను టార్గెట్ చేస్తూ ఎంతో మందిని క్రూరంగా హతమార్చిన ఘటనల్లో ఈ జాకీర్ ప్రధాన నిందితుడు. భద్రతా సిబ్బందిపై దాడులు చేయడమే కాకుండా సంచలనం క్రియేట్ చేసిన పెహల్గాం ఉగ్రదాడి వెనుక కూడా మాస్టర్ మైండ్ వీడిదేనని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. జాకీర్ అహ్మద్ గనీ ఉగ్రవాద చర్యలు మితిమీరిపోవడంతో గత ఏడాది అంటే 2025 అక్టోబర్లోనే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇక జాకీర్ కు అసిస్టెంట్ గా ఉంటూ లోయలో అలజడి క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసిన లతీఫ్ భట్ ను కూడా భారత సైన్యం అదే తోటలో యమపురికి పంపించేసింది. అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేసేందుకే వీరు కుట్ర పన్నినట్టుగా అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తుండగానే ఆర్మీ పక్కా ప్లాన్ తో వీరిని లేపేసింది. లష్కరేకు చెందిన ఈ ఇద్దరు కీలక ఉగ్రవాదుల ఖతం కాశ్మీర్లో ఉగ్ర నెట్వర్క్ పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.